జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ఇదేంటి కౌంటర్ అటాకా మీది వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అంటున్నందుకు, లేకపోతే ఏదైనా క్రెడిబుల్ ఎవిడెన్స్ ఉందా? ఒక పత్రిక చెప్పిన దాన్ని పట్టుకుని మీరు చెప్తున్నారా? చాలా మంచి ప్రశ్న అండి. ఇది కౌంటర్ అటాక్ కాదండి. ఏదో వాళ్ళు మా మీద ఏదో ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మేము వాళ్ళ మీద ప్రత్యారోపణలు చేయడం అనే ప్రక్రియ కాదు ఇది. మాకు అలాంటి టాక్టిక్స్ కూడా ఏం తెలియవు. మేమేం చెప్తున్నామంటే వాస్తవాలు ప్రజలకు నిర్భయంగా నిర్మహమాటంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. నిజానికి ఒక పత్రిక మరి చాలా స్పష్టంగా నా దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఒక మంచి రెప్యుటేషన్ ఉన్న జర్నలిస్ట్ ఉదాహరణలు చెప్తూ మరి చెప్పడం జరిగింది. ఆ విషయాలనే మేము ప్రజలకు మరి వివరించే ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడు మరి నిజంగా ఆ మంత్రులు ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారో, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారో, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారో, ఈ ముగ్గురులో మరి వాళ్ళ ఫోన్లే ట్యాప్ అయి ఉండాలి. మరి అయి ఉంటే ఆర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేటెస్ట్ గా మరి వాళ్ళ ఫోన్లే ట్యాప్ అయి ఉండాలి. ఒకవేళ అయి ఉంటే రాజగోపాల్ రెడ్డి మంత్రి ట్యాప్ అవ్వడం లేదని చెప్పాలి కదా, వాళ్ళు చెప్తలేరు. ఓకే, రాజగోపాల్ రెడ్డి మంత్రి కాదు కదా ఇప్పుడు, వీళ్ళు ముగ్గురే మంత్రి. అదే చెప్తున్నాను. అంటే ఒకవేళ అసమ్మతి రాగం వినిపిస్తున్నా, నేను 10 సంవత్సరాల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని రేవంత్ రెడ్డి గారు అన్న వెంటనే రాజగోపాల్ రెడ్డి గారు కౌంటర్ గా ట్వీట్ చేశారు కదా. అవును. సో అంటే ఇలా అసమ్మతితో ఉండి అసంతృప్తితో ఉండే మినిస్టర్లు గాని ఎమ్మెల్యేలు గాని వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసే ప్రక్రియ రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారని ఆ జర్నలిస్ట్ చాలా స్పష్టంగా తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయంటూ రాశారు. సో అలాంటప్పుడు దాన్ని మరి శ్రీనివాసరెడ్డి గారు గాని, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గాని వాళ్ళు ఎవరు ఖండించడం లేదు ఈ విషయాన్ని. సో దీని అర్థం ఏంటి? తప్పకుండా అదే కాకుండా ముఖ్యమంత్రి గారు కూడా చిట్ చాట్స్ లో హరీష్ రావు గారు ఎవరెవరితో రెగ్యులర్ గా మాట్లాడుతున్నారు, ఏంటి, ఏ జర్నలిస్టు ఏం చెప్తున్నారు, అవన్నీ నా దగ్గర పక్కా సమాచారం ఉంది అని ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు. దీని అర్థం ఏంటి? రేవంత్ రెడ్డి గారే ఈ పొలిటికల్ లీడర్స్ యొక్క సెల్ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుందండి. వాళ్ళు దీని నుంచి ప్రజల దృష్టి మరలించనీకే ఈ ట్యాపింగ్ కుంభకోణం అని అదని ఇదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఓకే, అంటే ఇప్పుడు